హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడైతే బతుకమ్మ పెరగడం స్టార్ట్ చేసిన ఇలా చిన్నగా ఈరోజు చిన్న బతుకమ్మను అయితే పేర్చుకుంటున్నాం. మీరు కూడా బతుకమ్మ పేర్చుకుంటారా? కమెంట్ చేయండి. ఇలా సిబ్బి అంటారు దీన్ని. సిబ్బిలో గుమ్మడాకులు వేసి అయితే బతుకమ్మ పేర్చుతాం. ఇప్పుడు మా వీడియో మొత్తం చూడండి. మేము బతుకమ్మ ఎలా పేర్చుకున్నామో చిన్నగా క్యూట్గా పేర్చుకున్నాం. ఇక మా ఇంటి చుట్టూ ఉన్న పూలతోనైతేనే మేము ఈరోజు బతుకమ్మను పేర్చుకుంటున్నాం. మా ఇంటి ముందు ఉన్న తంగేడు చెట్లకు ఉన్న తంగేడు పువ్వు అంతా తెంపుకొచ్చుకొని మందార పువ్వులు అవన్నీ గుమ్మడి పువ్వులు అన్నీ అయితే తెచ్చుకొని బతుకమ్మ పేర్చుకుంటున్నాం. ఎంగిల్ పూల బతుకమ్మ రోజు అయితే మనం 2 బతుకమ్మలు పేర్చుకోవాలి. మిగతా రోజులన్నీ ఒకటి పేర్చుకున్నా ఒకటి పేర్చుకోవచ్చు. మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు 2 పేర్చుకోవాలి. ఈరోజు అయితే ఇవి మా ఇంటి చిన్న బతుకమ్మలు. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. సాయంత్రం అయితే మేమందరం బతుకమ్మ ఆడుకోనికైతే వచ్చినాం. ఇవి మా కాలనీ వాళ్ళందరం అయితే ఒక్క దగ్గర ఈరోజు ఆడుకుంటాం. ఇందులో మా పాప కూడా ఆడుతుంది బతుకమ్మ. మేమైతే ఈ ఎంగిల్ పూల బతుకమ్మను అయితే కొంచెం సింపుల్గా చేసుకుంటాం. సద్దుల బతుకమ్మ అయితే మంచిగా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. బతుకమ్మ అంటేనే ఇది పెద్ద పండుగ మనందరికీ. మీరు కూడా అందరు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారా? కమెంట్. మేము ఇలా మా కాలనీ వాళ్ళందరం కలిసి అయితే ఈరోజు ఈ ఎంగిల్ పూల బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఎలా చేసుకుంటారో, బతుకమ్మ పేర్చుకుంటారో కమెంట్ చేయండి. ఆ వీడియో ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.